డబ్బు సంపాదన అనేది చాలా ముఖ్యం అండి. ఈ టైంలో ప్రతి ఒక్క లేడీ కూడా అనుకొని ఉంటుంది నాకు తెలిసి. చాలామంది యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తారు డబ్బు సంపాదించడం ఎలా, ఇంట్లో ఉండి ఎలా చేయాలి అని. ఈ బ్యూటిఫుల్ సారీని మీరు గివ్అవేలో పాల్గొని మీ సొంతం చేసుకోవచ్చండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓయి సుందరి కలెక్షన్స్. చాలా రోజులైందండి నా లాంగ్ వీడియో తీసైతే. మ్యాక్సిమం ఒక 5 to 6 months గ్యాప్ వచ్చింది అనుకుంటా. చాలామంది మెసేజ్లు అండి, చాలామంది ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు ఏంటి వీడియోస్ తీయలేదు, ఆపేసావా బిజినెస్ అని. దాని గురించి అయితే తర్వాత మాట్లాడేసుకుందాం. ప్రజెంట్ వచ్చి సారీ చూడండి. ఈ బ్యూటిఫుల్ సారీని నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్, ఇంకా ప్రింట్ వచ్చేసి కలంకారీ అండి. కలంకారీ అంటేనే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది, అందుకే ఈ సారీ ఇవ్వాలనుకున్నాను. చాక్లెట్ బ్రౌన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్తో పల్లెటూరి వాతావరణం అంతా బోర్డర్ పైనే ఉంది. సారీ అయితే సూపర్గా ఉందండి, తప్పకుండా గెలుచుకోండి. సారీ గెలుచుకోవడానికి రూల్ అంటూ పెద్దగా ఏమీ లేదు. మీరు వీడియోని ఫుల్గా చూసిన తర్వాత మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ రూపంలో చేయాలి. ప్లస్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడాలండి. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కలెక్షన్ ఒక్కొక్కటిగా చూపిస్తూ మాట్లాడేసుకుందాం. పట్టు సారీ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ధర్మవరం సెమీ కంచి పట్టు సారీస్ అండి. ఇవి వచ్చేసి మన దగ్గర 2500 రూపీస్ మాత్రమే. ఓన్లీ సారీస్ గురించి డిస్క్రైబ్ చేస్తే బోర్ అయిపోతాం కదా, అందుకే నేను మ్యాక్సిమం వీడియోస్లో సారీస్ డిస్క్రిప్షన్ కంటే వేరే విషయాలు టాపిక్స్ మాట్లాడడానికే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అది కూడా లేడీస్ ఎంపవర్మెంట్ గురించి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, మాట్లాడాలనిపిస్తుంది. ప్రతి లేడీ కూడా తను కాళ్లపై తను నిలబడి తన సంపాదన సంపాదించుకోవాలన్నదే నా కోరిక. ఎందుకంటే ఇంటి పనులు మనం ఎంత చేసినా, ఎంత గొడ్డు చాకరీ చేసినా సరే మనకు విలువ ఉండదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఇల్లు చూసుకొని పిల్లల్ని, భర్తని మొత్తం అంతా మెయింటైన్ చేసినా సరే ఏదో ఒక రోజు వస్తుందండి. ఆ రోజు అంటారు నువ్వు ఏం చేసావు, ఏం చేసేస్తున్నావు, అందరూ చేసేదే కదా నువ్వు చేస్తున్నావు, కొత్తగా ఏం చేయలేదు కదా అన్నట్లు మాట్లాడతారు. ఎవరి గురించి అన్న మొత్తం ఆల్ ఓవర్ లేడీస్ పడే సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నాను, ఏ ఒక్కరి గురించే కాదు. ఎంత మంచి భర్త అయినా సరే, ఎంత మంచి పిల్లలైనా సరే ఏదో ఒక రోజు మన చెయ్యి కిందనే ఉంటుంది. అప్పుడు ఆ విధంగా ఉండకుండా ఇప్పటి నుంచే మనం మన సంపాదన అన్నది మనం చూసుకోవాలి. 1000 రకాల మార్గాలు ఉన్నాయండి సంపాదించుకోవాలంటే. ఈ రోజుల్లో బయటికే వెళ్ళాలి అని లేదు, ప్రతీది కూడా మన మొబైల్లోనే, మన చేతిలోనే ఉంది. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లోని చాలామంది ఆడవాళ్ళు మంచిగా సంపాదిస్తున్నారండి. అదేవిధంగా హోమ్ మేకర్గా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబుల ద్వారా, లేదంటే చాలా ఉన్నాయండి సంపాదన చేయడానికి. చెప్పాను కదండి 1000 మార్గాలు ఉన్నాయి. మనం ఒకసారి ఇంట్రెస్టింగ్గా అనుకోవాలంతే. అసలు చెప్పాలంటే మెయిన్గా డబ్బు సంపాదన, ఈక్వాలిటీ అంటే విలువ లేకపోవడం, లేదు అంటే నలుగురిలోకి వెళ్ళి మన సమాజాన్ని ఎదుర్కోలేకపోవడం అనే కాన్సెప్ట్ మన 90s కిడ్స్ లేడీస్ మాత్రమే ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన తెలుగు మీడియంలో చదువుకున్నాం, లేదు అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఈ లోపే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ టైంలోనే జాబ్ కావాలి, సెటిల్ అవ్వాలి అని ఎవరికి ఉండేది కాదు. ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి, ఇది ఒకటే ఉండేది. కాబట్టి జాబ్ ఆ టైంలో ఎవ్వరు కూడా ఆలోచించలేదు. ఒక 100%లోని 20% కంటే తక్కువ లేడీస్ మాత్రమే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మిగతా ఇన్ని కోట్ల మంది కూడా జాబ్లెస్గానే ఇంట్లోనే ఉంటున్నారు. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఈ టైంలోని మళ్ళీ ఈ 30+ వచ్చాక అందరికీ మెచ్యూరిటీ పెరిగింది, అవసరాలు పెరిగాయి, డబ్బు కావాలి అనే ఒక ఆలోచన కూడా పెరిగింది. కాబట్టి డబ్బు సంపాదన అనేది చాలా ముఖ్యం అండి. ఈ టైంలో ప్రతి ఒక్క లేడీ కూడా అనుకొని ఉంటుంది నాకు తెలిసి. చాలామంది యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తారు డబ్బు సంపాదించడం ఎలా, ఇంట్లో ఉండి ఎలా చేయాలి అని. మన 90 జనరేషన్ చాలా ఎక్కువగా ఎదుర్కొంటుందండి. ఎప్పుడు పిల్లలు, భర్త అనే ఒక కాన్సెప్ట్లో నుంచి మనం ఉండిపోతున్నాం తప్ప దీంట్లోంచి మనం బయటకు రాలేకపోతున్నాం. బయటకు రావడం అంటే ఇల్లు, పిల్లలు, మగుడిని వదిలేసి ఏకంగా అదే పనిలో ఉండమని కాదండి నా ఉద్దేశం అయితే. యాక్చువల్లీ అన్నీ చూసుకుంటూ కూడా సంపాదించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతెందుకండి, బయటికి ఎంత జాబ్ చేసినా సరే ఇంట్లో పనులు చేసుకొని ఆడదనేది అప్పుడే బయటకు వెళ్తుంది. మళ్ళీ ఎంత బయట జాబ్ చేసి ఎన్ని స్ట్రెస్ పడి వచ్చినా సరే మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాల్సిందే. అది మన నైజం అండి, దాన్ని ఎవరు మార్చలేరు అనుకోండి. కానీ మనం డబ్బు సంపాదించుకునే ఆలోచన మాత్రం మనకి వస్తే ఒక విలువ అన్నది పెరుగుతుంది. అంతే, ఆలోచన వస్తే మాత్రమే సరిపోదులేండి, ఆచరణ కూడా పెట్టాలి. అందుకే నేను ఒక చిన్న ఈ కుట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను.
నా బిజినెస్ గురించి చెప్పాలంటే నేను 1 ఇయర్ కూడా అవ్వలేదు స్టార్ట్ చేసి. ఒక 6 మంత్స్ వరకు నేను బిజినెస్ని బాగానే రన్ చేశాను. తర్వాత ఏమైందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల, లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల మధ్యలో నేను స్కిప్ చేయవలసి వచ్చింది. తర్వాత నేను ఆర్మీ వైఫ్ అవటం వల్ల నేను ఒకే దగ్గర ఉండే పొజిషన్ అయితే కాదు కాబట్టి ఇంటికి, తర్వాత నేను ఉండే కోల్కతాలో ఉంటున్నాను, అక్కడికి నేను అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉండటం వల్ల నా బిజినెస్ డిస్టర్బెన్స్ కూడా వచ్చిందండి. నేను లోకల్ కంటే ఆన్లైన్లోనే బిజినెస్ చేయడం వల్ల ఒక వీడియో తీసే గ్యాప్ వచ్చింది. దాని తర్వాత కంటిన్యూటీ మొత్తం పోయింది. ఒంట్లో బాగా అయిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అన్నది ఒక్కసారి దెబ్బతినిందంటే మనం మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి చాలా టైం పడుతుందండి. ఎంతమంది అడిగారంటే నన్ను, ఎంతోమంది మెసేజ్లు పెట్టారు, అక్క బిజినెస్ స్టాప్ చేసేసావా, వీడియోస్ పెట్టట్లేదు అని వాళ్ళు అడిగితే, మన చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా చుట్టాలు, ఆపేశారా బిజినెస్, ఇంక పెట్టట్లేదేంటి వీడియోస్ అన్నట్లుగా మాట్లాడారు. ఎవరికి కూడా మనం పెట్టినప్పుడు సపోర్ట్ చేసే కంటే పెట్టలేనప్పుడు అడిగి తెలుసుకొని మన ఆలోచన ఏంటి, మనం పెడుతున్నామా ఆపేస్తున్నామా లేకపోతే ఏంటి అన్న ఒక టెన్షన్ అనమాట అవతల వాళ్ళకి. అంతేగాని మనమేదో బాగుపడుతున్నాం అంటే చూసే వచ్చే తనం అయితే కాదు. మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఎవరన్నా అనుకోండి, మీరు ఒక్క తెలియలేని వాళ్ళు బాగుపడుతున్నారంటే మనం పర్వాలేదు, వీళ్ళు బాగానే ఉన్నారు, పోన్లే మంచిదే అనుకుంటాను. కానీ అదే మనకు తెలిసిన వాళ్ళు, మన తోటి వాళ్ళు, లేదా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలో ఎవరన్నా ఒక్కరు బాగుపడి ముందుకు వెళ్తారంటే అయ్యో బాబోయ్ వాళ్ళు బాగుపడిపోతున్నారు, మనం వెనక్కుండిపోయాం, ఇదే అతను ఉంటుందండి. ఇది హ్యూమన్ మెంటాలిటీ. ఎవరిని తప్పుగా చెప్పట్లేదు, ఇది హ్యూమన్ మెంటాలిటీ అని చెప్తున్నాను. నేను కూడా మేబీ అలాగే అనుకుంటాను, సరేనా? ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. అందుకనే ఎవరు పక్కనున్న వాళ్ళ మాటలు మాత్రం మీరు పట్టించుకోవద్దు. ఈవెన్ మీ అత్తమామలు కానీ, భర్త కానీ, లేదా పిల్లలు కానీ, ఎందుకు వచ్చింది నీకెందుకు, నువ్వు చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఇల్లు చూసుకోవచ్చు కదా, వంట మంచిగా చేయొచ్చు కదా, మేము సంపాదిస్తున్నాం కదా అని ఎవరు చెప్పినా మీరు కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి విలువ వాళ్ళది. ఏదో ఒక రోజు నీకు వాళ్ళకి నప్పలేనప్పుడు, నీకు వాళ్ళకి ఒక చిన్న గొడవ వచ్చినా సరే నీకు చేతిలో ఒక్క రూపాయి కూడా లేని రోజులు కూడా అయిపోతుంటాయి. అందుకే ఆ రోజు రాకుండా ఉండాలని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నించాలి, సరేనా? ఎన్నేమైనా సరే, ఎన్ని గొడవలు వచ్చినా సరే మన భర్త మనకే అవుతారు, మన పిల్లలు మనకే అవుతారు. కానీ కోపంలో లేదా ఏదైనా చిన్న గొడవలో వచ్చిన ఆ మాట మాత్రం మన మనసులో ఉండిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ అంతా నార్మలే అయిపోవచ్చు, అన్ని మాటలు మర్చిపోవచ్చు, కానీ పడిన వాళ్ళు మాత్రం మర్చిపోలేరు. అదే నేను సంపాదిస్తే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేనా, నేను ఇలా చేయి చాపాల్సి వచ్చేనా. ఏంటి ఇది కలికాలం అండి, అస్సలు ఎవరిని నమ్మటానికి లేదు. మన పిల్లలు కానీ, మన భర్త కానీ, ఎవరిని కూడా మనం గుడ్డిగా నమ్మేసి వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఆధారపడిపోయి బతకడానికి లేదు. మన బతుకు, మన జీవనం మనం సాగించాలంటే మనకి ఒక్క పైసా సంపాదన ఉంటేనే మనకు అవుతుంది. అందుకే నా మాట విని మీ రిసోర్స్, మీ సంపాదన మీరు చూసుకోండి. నేను చాలా వీడియోస్ నుంచి ఇదే చెప్తూనే ఉన్నాను. ఉమెన్ అన్నది ఏదో ఒక చిన్న వ్యాపారమైన స్టార్ట్ చేసి సంపాదించడం చాలా ముఖ్యమని చెప్పి మళ్ళీ చెప్తూనే ఉన్నాను. పదే చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పటి వరకు చూసారు అంటే నా మాట నచ్చే ఉంటుంది, ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయ్యే ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ విషయం. కానీ ఏంటంటే మనం మర్చిపోతుంటాం. మనకి ఎవరో ఒకరు గుర్తు చేసిన తర్వాత అది గుర్తు వస్తుంది. అందుకే నా మాట విని ఏ ఒక్కరికి గుర్తొచ్చి ఎవరో ఒక్క మనిషి సంపాదన స్టార్ట్ చేసి బాగుపడినా సరే అది నాకే కదండి మంచి, దాన్ని ఏమంటారు పుణ్యం. డబ్బు సంపాదించుకోవడానికి 1000 మార్గాలు ఉన్నాయండి. పుణ్యం సంపాదించుకోవాలంటే మంచి ఒక్కటే మార్గం. ఒక మంచి మాట కూడా చాలా మందిని మార్పుకి గురి చేస్తుంది. చాలా మంది మారచ్చు. ఈ రోజుల్లో దేనికైనా ఆధారం డబ్బు మాత్రమేనండి. బంధాలైనా, బంధుత్వాలైనా, ఏ పని అయినా సరే డబ్బు ఉంటేనే అవుతుందండి. డబ్బు సంపాదన శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం ఇవన్నీ అంటున్నారు కదా. యాక్చువల్లీ చెప్పాలంటే డబ్బే శాశ్వతం అండి. మనిషి ఉంటాడు ఒక 80 సంవత్సరాలు, మహా అయితే 70 సంవత్సరాల నుండి వెళ్ళిపోతాడు. ఆ డబ్బే శాశ్వతం. నువ్వు ఉన్నంతకాలం నీ దగ్గర ఆ డబ్బు ఉంటే అప్పుడు నువ్వు
ఎలా బతికినా సరే, ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరు నీకు విలువనిస్తారనమాట. డబ్బు లేని చోట విలువ లేదు. అది ఎవరన్నా అవ్వండి, బయట వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఎవరన్నా అంతే. ఒక్కసారి నీ దగ్గర డబ్బు ఉంటే చాలామంది వస్తారు. అదే డబ్బు లేదు అంటే అస్సలు ఎవరు కూడా రాదు. అదే పాట ఏదో ఉన్నట్టు, డబ్బు ఉంటే సుబ్బిగాడు సుబ్బారావు అయిపోతాడు. అదే లేదంటే ఎంత పెద్ద పహీల్వాన్ కూడా ఏరా ఓరే అన్న దగ్గరే ఉంటాడనమాట. మన దగ్గర సోర్స్ లేనప్పుడే మనకి మంచి కొటేషన్లు అవి గుర్తొస్తాయి కదండి. డబ్బులే ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం అని మన స్టేటస్లు, మన కొటేషన్లు ఇవే ఉంటాయి. ఇలాంటివన్నీ పెట్టే కంట మన తెలివి అంతా సరే మంచిగా ఎదిగే ఒక పొజిషన్ మీద పెట్టుంటే సరక ఇవేమీ పెట్టాల్సిన అవసరం లేదండి. అంతా దాని అంతటా అదే జరుగుతుంది. అందుకే మనమున్న ప్రొఫెషన్లోనే పైకి వెళ్ళే మార్గాన్ని మనమే ఎంచుకోవాలి తప్ప ఎవ్వరూ ఏమీ చేయరు. అది నాకు అర్థమైంది. మనం ఉన్నదాంతో సంతృప్తి చెందడం ఎప్పుడంటే మనకు సరిపోయినంత మనం సంపాదించుకున్న తర్వాత. అంతేకాని మనం సంపాదించుకోగలిగి కూడా ఏ ఒక్క స్టెప్ కూడా తీసుకోకుండా, ఏ ప్రయత్నం చేయకుండా మనం కూర్చుండిపోయి ఉన్నదే చాలు అంటే అది తప్పండి. ముందు మన స్టామినా ఏంటో మనం తెలుసుకొని దాన్ని నిరూపించుకోవాలి కదా. ఆ తర్వాత నీ ఆలోచన ఎలా ఉంటుందో తర్వాత విషయం. అంతేగాని ముందే మనము ఓటమిని అంగీకరించి ఒక దగ్గర కోల్పడిపోతే మనం ఏం చేయలేము. అందుకే ప్రతిసారి చెప్తున్నాను, ప్రయత్నిస్తూనే ఉండండి. ఓకే ఉమెన్స్, ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, బీ ఇండిపెండెన్స్. ప్రత్యేకంగా 90s కిడ్స్లో ఉన్న ఉమెన్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇటు చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ సోర్స్ ఒక్కటి లేనిది మనకు మాత్రమే. మన పిల్లలు కూడా ముందు జనరేషన్కి మన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంది, వాళ్ళు చదువుకొని వాళ్ళు సంపాదించుకోగలరు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మన గురించే. ప్లస్ నేను లాస్ట్లో అడుగుతానన్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నేను పట్టు సారీని చూపించానండి, మళ్ళీ రెండోసారి కూడా పట్టు సారీని చూపించాను. ఆ పట్టు సారీ కలర్ ఏంటన్నది మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకు ఏ సారీ నచ్చింది కూడా, మీకు ఫేవరెట్ సారీ ఏంటన్నది కూడా మీరు కామెంట్ చేయండి. లేదంటే మీరు ఏం చేసినా పర్లేదండి, ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత వీడియో ఫుల్గా చూడండి. లేదంటే మీరు వీడియో మధ్యలో స్కిప్ చేసి ఏదో కామెంట్ పెట్టేస్తే మాత్రం గూగుల్లో ఉన్న కామెంట్ పిక్కరు అల్గారిథం సపోర్ట్ చేయదు. మీరు ఫుల్గా వీడియో చూసిన తర్వాతే మీకు అది సపోర్ట్ చేసి అందులో ఉన్న వారినే ఒకరిని ఎంచుకుంటుంది అనమాట. నేను లాస్ట్ టైం కూడా గివ్ అవే ఇచ్చాను. ప్రసాద్ గారు అని ఒక ఆవిడకి వెళ్ళిందనమాట. తప్పకుండా సరే ఫుల్ వీడియో చూడండి. అదేవిధంగా నా కలెక్షన్లో ఏ సారీ అని నచ్చినట్లయితే స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నంబర్కి DM చేసేయండి. మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ మహాదేవుని కోరుకుంటున్నాను. ఉంటానండి, బాయ్ బాయ్.